హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీతో అన్నమాట. ఇవాళ వీడియోలో పాలకూరతోటి పకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు 2 పాలకూర కట్టల్ని బాగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే ఇందులోకి ఒక చిన్న కప్పు శనగపిండి, అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు వేయకుండా ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది, అలాగే ఆకుకూరలో కూడా తడి ఉంటుంది కాబట్టి ఇలా ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి. అవసరమైనప్పుడు 1 స్పూన్ నీళ్లు వేసుకొని పకోడీ పిండిలాగా ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకొని ఇలా బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడైందో లేదా చెక్ చేసుకొని మనం పకోడీలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వదులుతూ పకోడీలాగా వేసుకుందాం. నూనెలో సరిపోయేవన్నీ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని 2 సైడ్లు బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పకోడీని పేపర్ టవల్ మీద తీసుకున్నాం. ఇప్పుడు ఇదే పిండితోటి మనం వడల్లాగా వేసుకున్నాం. కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పల్చగా చేసుకొని వడ షేప్లో వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం పప్పుచారుతోటి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాగే అన్నీ వేసుకొని 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకున్నాం. ఈ పకోడీని టమాటా కేచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.